హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా స్టైల్లో క్యాబేజీ టమాటా కూర ఆనియన్ లేకుండా ఎలా చేయాలో మీకు చూపిస్తున్నాను. ముందుగా ఇందులో మనము ఆవాలు వేసుకోవాలి, జీలకర్ర వేసుకోవాలి, శనగపప్పు, ఎండుమిరపకాయ ముక్కలు, అలాగే మినపప్పు వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేగిన దాంట్లో మనము టమాటాలు, పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి. కాసేపు మగ్గాలి. ఇలా మగ్గిన టమాటాల్లో మనం ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజీ వేసుకోవాలి. ఇప్పుడు తరగడం వచ్చింది కాబట్టి క్యాబేజీ మనం సన్నగా తరుక్కుంటున్నాం ఫ్రెండ్స్. లేదంటే మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు చేసినప్పుడు క్యాబేజీని 2 ముక్కలు చేసుకొని పదునైన గ్లాస్ తోటి చక్కగా సన్నగా కొట్టించేవాళ్ళు అమ్మ వాళ్ళు అనమాట. ఇప్పుడు మనకి తరగడం వచ్చింది కాబట్టి సన్నగా చాకుతో తరుక్కోవచ్చు. ఇందులోనే కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు వేసి మనము లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. వాటర్ అనేది లేకుండా చక్కగా పైన మూతలో మనం వాటర్ పోసుకొని పెట్టుకోవాలి. క్యాబేజీ ఉడికించకుండా ఇలా డైరెక్ట్గా చేసినా కూడా కూర చాలా టేస్టీగా ఉంటుంది. చక్కగా లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఉడికించడం వల్ల దానిలో ఉన్న ప్రోటీన్స్ అన్నీ మనకి వాటర్ తీసేయడం వల్ల చాలా వేస్ట్గా పోతాయి అన్నమాట. ఇట్లా డైరెక్ట్గా చేసుకోవచ్చు. ఇలా మగ్గిన దాంట్లో మనము కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కొంచెం తక్కువ వేసుకోండి ఫ్రెండ్స్. అవసరమైతే అన్నంలో కలుపుకోవచ్చు, లేదంటే ఎక్కువైపోతుంది. నేను ఇక్కడ ఈ స్పూన్తో 1 స్పూన్ వేసి కొంచెం వేసాను అంతే. బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి మగ్గించుకోవాలి. నేను ఇక్కడ మూత పెట్టి పైన వాటర్ వేసి మగ్గిస్తున్నాను ఫ్రెండ్స్. అందులో కర్రీలో వాటర్ వేయటం లేదు. ఇలా మగ్గిన దాంట్లో మనము 1/2 టీ స్పూన్ కారం వేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, అస్సలు నేను వాటర్ పోయలేదు, నీళ్ళ ఆవిరి మీద మగ్గిపోయింది మనకి క్యాబేజీ. ఇలా తింటే మనకి ఇందులో ఉన్న పోషక విలువలన్నీ మన ఒంటికి పట్టి ఆరోగ్యంగా ఉంటాము. ఎంతో టేస్టీగా ఉంటే క్యాబేజీ కూర రెడీ. క్యాబేజీ కూరని మనము వేరే విధంగా కూడా చేసుకోవచ్చు, పులుసు పెట్టి. నెక్స్ట్ టైం అది మీకు వీడియో తీసి చూపిస్తాను.